అందులోకి వెళ్ళి బిట్టే కదా ఇది. అవును. సో అందుకనే అంటున్నాను, మగవాళ్ళని ఇంకో పార్ట్స్లో ఇబ్బంది పెట్టారా మీ సినిమాలో? అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకాలి అంటే చూడాలి. ఆల్రెడీ మేలో రిలీజ్ అవబోతుంది కాబట్టి అందరూ బీకామ్లో ఫిజిక్స్ మూవీ చూడండి. సో తర్వాత రివ్యూస్ ఇవ్వండి. మగవాళ్ళని రేప్ చేయటం అనేది ఒక విధానం, ఎలా చేస్తే ఎలా ఇబ్బంది పడతారని ఒక విధానం అనుకోవచ్చా? అసలు మేఘనా నాయుడు పాత్ర ఎలా ఉంటుంది? సారీ, మేఘనా నాయుడు కదండి, మేఘనా చౌదరి పాత్ర ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ అండి. నేను అదే అంటున్నాను, ఇప్పుడు కూడా మీరు ట్రైలర్ లాంచ్లో అది నేను కనబడిన నా డ్రెస్సింగ్ స్టైల్ అది చూసి మేఘనా ఇదే అని రొటీన్ అని అనుకోవచ్చు, కానీ ఇట్స్ ఎ క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్. చూడండి. హాట్గా ఉండదా మేఘనా? హాట్గా ఉంటానే వస్తారు ఎక్కువ అబ్బాయిలు. మేఘనా చూడాలంటే ఎలా చూస్తారు? అవునా, హాట్గా అండ్ పుట్టిన డ్రెస్సులు వేసుకొచ్చిన మేఘనా అంటే చాలా ఇష్టం. అవును, బట్ అప్పుడప్పుడు మనం ఏ క్యారెక్టర్కి దానికి సూటబుల్ క్యారెక్టర్స్ చేయడం కూడా ఒక అదృష్టం కదా. సో అందుకనే ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అని మరీ చెప్తున్నాను. మేఘనా కనిపించే అందాలను చూసేందుకే ఎక్కువ వస్తారు అనుకోవచ్చు. అది వాళ్ళ అభిమానం. అది వాళ్ళ అభిమానం, మీ అభిమానం. నేను అందుకే చెప్పాను కదా, ఆల్ ఫ్యాన్స్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అని. వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి.